హాయ్ అండి, అందరికి వందనాలు. ఈరోజు నేను మా జాయ్ గడ్ కలిసి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం కదా జాయ్. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ విషయం చెప్పేస్తావా? అంకుల్, నేను సండే స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు అంకుల్. వాళ్ళు ఏం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదా? అసలు ముందు నువ్వు సరిగ్గా వింటున్నావా? అంకుల్, ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీకి వెళ్ళిపోతున్నారు అంకుల్. ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీకి వెళ్ళిపోతున్నారా? అందుకే పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక ఎయిమ్ పెట్టుకోండి. మీరు ఏం చెప్పాలనుకున్నా ఆ ఎయిమ్ ద్వారానే చెప్పండి. అంటే ఈరోజు పిల్లలు ఏ విషయం నేర్చుకొని మీ దగ్గర నుంచి వెళ్ళబోతూ ఉన్నారో ఆ విషయాన్ని మీ మనసులో, మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతానే ఉండాలి. మీ మైండ్లో ఆ ఎయిమ్ రన్ అవుతూ ఉండాలి. వెళ్ళేటప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఆ విషయాన్ని నేర్చుకొని వెళ్ళేలాగా ప్రోత్సహించాలి. మాటి మాటికి మీ టాపిక్ మీ మైండ్లో రన్ అవుతూ ఉండాలి. మీ ఎయిమ్ రన్ అవుతూ ఉండాలి. దానికి తగ్గట్టుగానే మీరు ఏం చెప్పినా చెప్పాలి. ఓకేనా? అలా చెప్తే చక్కగా అర్థమైంది అంకుల్. సరే కానీ మా సండే స్కూల్ టీచరు నన్ను ఎప్పుడు కసురుకుంటా ఉంటుంది అంకుల్. కసురుకుంటా ఉంటుందా? ఓకే. మీ సండే స్కూల్ టీచర్స్, మీలో సండే స్కూల్ టీచర్స్ ఉన్నవాళ్ళు పిల్లల మీద పార్షియాలిటీ చూపిస్తున్నారేమో. ఒకరిని ప్రేమగా, ఒకరిని కోపంగా, తెల్లగా ముద్దుగా ఉన్నవారిని దగ్గరికి తీసుకుంటూ, అందంగా కొంచెం మురిగ్గా ఉన్న వాళ్ళని చీపో కాదులే, వాళ్ళకి చెప్తున్నా. నన్ను ఎందుకు కొట్టావు? ఊరినే అలా చెప్తూ ఉన్నా. చీపో, దూరంగా ఉండు, అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో అని మీరు కోపంగా జాయ్ గారిని వాళ్ళ సండే స్కూల్ టీచర్ మాట్లాడినట్టుగా మీరు కూడా విసుక్కుంటూ ఉన్నారేమో. ప్లీజ్ పార్షియాలిటీ అస్సలు చూపించొద్దు. యాజ్ ఏ సండే స్కూల్ టీచర్ పిల్లల మీద పార్షియాలిటీ చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళు వచ్చే బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో మనకు తెలీదు. కాబట్టి వాళ్ళ మీద కోపం ప్రదర్శించకుండా ప్రేమగా వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? చెప్పేది ఏంటో చెప్పాలి. ఒక ఎయిమ్ ఉంచుకొని చెప్పాలి. ఒక ఎయిమ్ కలిగి పిల్లలు ఈరోజు ఏం నేర్చుకోవాలో ఎయిమ్ కలిగి చెప్పాలి. రెండవది ప్రేమగా చెప్పాలి. చెప్పేది ప్రేమగా చెప్పాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వస్తారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకు మనం ప్రేమను చూపించాలి. మూడో విషయం ఏంటి? అంకుల్, మా సండే స్కూల్ టీచర్ అయితే మీ సండే స్కూల్ టీచర్ అయితే నాకు చెప్పింది కానీ నీకు చెప్పిద్ది కానీ అతను చేయడు అంకుల్. చూసారా, చాలామంది టీచర్స్ ఇలాగే ఉన్నారేమో. మనం చెప్తున్నాం కానీ చేసే పరిస్థితుల్లో లేమేమో. జాగ్రత్తగా గమనించండి. మనం చెప్పేది విని నేర్చుకునే దానికన్నా మనల్ని చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన సండే స్కూల్ టీచర్స్, మీరు ఏం చెప్పాలనుకున్నా ఎయిమ్తో చెప్పండి, ప్రేమగా చెప్పండి. మీరు చెప్పేది మీరు ఖచ్చితంగా పాటించండి. అప్పుడు మీ సండే స్కూల్ పిల్లలు చక్కగా వింటారు, అర్థం చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని మోడల్గా తీసుకొని మంచి మార్గంలో వాళ్ళు నడుస్తారు. చెడ్డ పనులు చేయకుండా మంచి మార్గంలో మంచి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా వాళ్ళు ఎదుగుతారు. అంతే కదా జాయ్? అవును అంకుల్, చాలా చక్కగా చెప్పారు అంకుల్. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ. నీ అనుభవాలు షేర్ చేసుకుంటున్నందుకు నీకు కూడా థ్యాంక్ యూ. బాయ్. బాయ్.